పూర్వం విదేహ నగరంలో పెంగళ అనే ఒక వేశ్య ఉండేవారు. విటులను ఇంటికి ఆకర్షించేందుకు చాలా చక్కగా తయారై ఇంటి గడప ముందు నిల్చునేది. అదే విధంగా ఒక రోజు రాత్రి ఇంటి గుమ్మం ముందు నిలబడి పురుషులను ఆకర్షించేందుకు చాలా చక్కగా తయారై వచ్చే పోయేటువంటి పురుషుల్ని ఆకర్షించే ప్రయత్నం చేసింది. అతనొస్తాడేమో ఇతనొస్తాడేమో అనుకుని దారిన పోయేటువంటి ప్రతి ఒక్కరి గురించి ఆలోచింపసాగింది. కానీ ఆ రోజు రాత్రి ఏ ఒక్క విటులు కూడా ఆ ఇంటి వైపు కూడా చూడలేదు. దానితో పింగళకు నిరాశ మిగిలింది, ఉదాసీనత కలిగింది. ఆ ఉదాసీనతలోనే వైరాగ్యం మొదలైంది. దుఃఖంతో ఏడు పాపుకోలేకపోయింది. ఆ క్షణంలో ఆ సమయంలో తన గురించి ఈ విధంగా ఆలోచించుకుంది. అంటే ఇంతకాలం నా కోరికలు, నా ఆశలు, నా పరవశం అంతా వేరొకరిపై ఆధారపడుందా? నాకు నేనే గుర్తింపు లేనంతగా మరొకరి కోసం బ్రతుకుతున్నానా? తాత్కాలిక సుఖాలు, ఆశ్రయాల కోసం శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పోగొట్టుకున్నాను అని ఆలోచింపసాగింది. ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తోంది అనంటే ఆధారపడటం. మీ జీవితంలో మీరు వేరే వాళ్ళ మీద ఆధారపడి మీ జీవితాన్ని, సమయాన్ని, డబ్బుని, లక్ష్యాలను గనక పెడితే మీ జీవితంలో చివరికి నిరాశే మిగులుతుంది. మీ జీవితంలో వేరే వాళ్ళ మీద ఆధారపడి ఏం కోల్పోయారో కింద కామెంట్ బాక్స్ లో పోస్ట్ చేయండి. అండ్ మీ సొంత కాళ్ళపై మీరు నిలబడాలి.